నాకు చాలా చాలా ఇష్టమైంది జున్ను. మీరు నా వ్లాగ్స్ చూస్తే గనక దాంట్లో నేను రకరకాల జున్నులైతే చేశాను. కానీ ఈరోజైతే మీకు జున్ను పాలతో జున్ను మాత్రమే చూపిస్తున్నానండి. గేదె పాలతో జున్ను అయితే చేస్తున్నాను. ఈ పాలు మా చేతికొచ్చేటప్పటికి నైట్ 9 అయిపోయింది. అయినా సరే జున్ను తినాల్సిందే అని చెప్పేసి అసల పాలెంతున్నాయి అంటే, ఒక గ్లాస్ పాలొచ్చినియి. ఒక గ్లాస్‌కి 1.5 గ్లాసు నార్మల్ పాలైతే యాడ్ చేసుకున్నాను. అలాగే మీ రుచికి సరిపడగా బెల్లాన్నయితే వేసేసుకున్నాను. తురుముకునయితే బెల్లాన్ని వేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులోని యాలకుల పొడి, మిరియాల పొడి వేసేసుకొని మరొక్కసారి కలుపుకొని రుచి సరిపోకపోతే గనక ఒక్క స్పూను పంచదార అయితే యాడ్ చేసుకోండి. జున్ను తెల్లగానే ఉంటుంది. కలర్ అస్సలు మారదు. ఇవన్నీ వేసేసి కలిపేసుకున్న తర్వాత మనం కుక్కర్‌లో రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అదే విధంగా అడుగున నీళ్లు పోసేసి మనం తీసుకున్న జున్ను పాలనైతే అందులో పెట్టేసి కేవలం 2 విజిల్స్ రానివ్వండి. జున్ను ఎక్కువగా తింటే వాతం చేసేస్తుంటా అంటూ ఉంటారు కదా! అలా వాతం చేయకుండా ఉండాలంటే గనక జున్ను తిన్న రోజున ఒక ముద్ద ఆవకాయ అన్నం తినండి. అస్సలు వాతం చేయదు. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందనుకుంటాను. ఈలోపు 2 విజిల్స్ వచ్చేసినియి. జున్ను ఉడికిందా లేదా అని చెప్పేసి ఒక స్పూన్ పెట్టి చూస్తున్నానండి. చక్కగా కుక్ అయిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత ఆహా! ఆస్వాదిస్తూ తింటుంటే ఎంత రుచిగా ఉందో. నిజంగా. ఎంత అదృష్టం ఉంటే గాని జున్ను తినలేమండి. నాకు ఆ అదృష్టం దక్కినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతేని. ఈరోజు జున్నుని ఒక పట్టు పట్టాల్సిందే.